హాయ్ టు ఆల్, దిస్ ఈస్ వదినా మర్దల్ సరదా వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఆగ్మన్. అంటే ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మవారు అయితే రెడీ అయిపోయింది. అది కూడా ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతుంది. శివ అయితే ఫోన్ చేసిండు, ఇంకా రెడీ అయిపోయింది వస్తురా అనేసి. సో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మేము ఇప్పుడే ఫ్రెష్ అయినాం. చీరలు గిట్ట కట్టుకొని రెడీ అయితే అయినాము. 11:30 అవుతుంది. మేము ఇడికేంచి కాటాదాని పోయేవారికి 12:30 మేబీ 1 గంట కావచ్చు. మళ్ళీ ఆడికేంచి అమ్మవారిని చేపి అలా కూసేట వారికి 2, 3 ఎంతనైనా కావచ్చు, టైం చెప్పలేమన్నమాట. సో మన అమ్మవారి ఆగమనం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే ఇక్కడికి బయలుదేరుతున్నాం. షార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంత రాత్రి షార్ట్ చేసి పోస్ట్ చేస్తే వద్దులే అన్నట్టు అయిపోయినా, అందుకే లాంగ్ చేసినా. ఇప్పుడైతే మన ఇంట్లోకి ఏంచి అమ్మవారికి చుండ్రి కానీ, కళ్ళ గంతలు, అదేమంటారు మన పూలదండ, స్వీట్ డబ్బలు, కొబ్బరికాయలు, మళ్ళీ నల్లతాడు ఇవన్నీ తీసుకొని రామని షో ఫోన్ చేసి ఉండే. ఇవన్నీ పూజా సామాన్లు అయితే రెడీ పెట్టుకున్నాం. ఇక వెళ్తున్నాం అనమాట ఇంట్లోకేంచి. సో వెళ్ళే ముందు ఒక మాట మీతో, ఒక ముచ్చట చెప్పాలని చెప్పి ఈ ముచ్చట అయితే మీతో చెప్పి ఇంకా బయలుదేరుతున్నాం మేము. చలో మాల్ भी आया, बच्चे भी आ गए, सब लोग मिलके हम लोग जा रहे हैं. చలో శామ్ గాడు ఇప్పటిదాకా తలకాయ వస్తుందని ఏడ్చి వండుకుండు. ఇప్పుడు మేము దుర్గమాత పోతున్నామనగా నిద్రలెక్క లేచి కూర్చుండు బచ్చగాడు. ఇంకో నేను ఇంత బిజీలో కూడా నాకు స్టాక్ వస్తుంది చూడు. ఇక అచ్చుగాడు హెల్ప్ చేస్తుండు, అద్విత హెల్ప్ చేస్తుంది. భయ్య ఆగే మీకు బోలేనే లేకే అరే బోల్కే కూరలంతా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మేమందరం కలిసి ఎంతమంది అందరు రెడీ అయిపోయారా? వెళ్ళిపోయారా? మనమే మిగిలినామా లాస్ట్కి? ఇప్పుడు ఇంత రాత్రి స్టాక్ వచ్చేసి. హాయ్ ఫ్రెండ్స్, అది తవి వస్తున్నాడు. ఇది తీసుకోండి, అమ్మ బ్యాగ్ తీసుకో. ఇంకా అమ్మవారు రెడీ అయిపోయింది, రండి మనము ఆగమనం చేద్దామంటే తీసుకెళ్దాం ఇంటికంటే సరే అని చెప్పేసి ఇక మొత్తం రెడీ అయింది కదా అనేసి పోయినాము. పోయినాక అప్పటికి ఇంకా పూలు పెట్టడము, అమ్మవారిని రెడీ చేయడము ఇంకా జరుగుతుంది. మేము పోయినాక ఇట మినిమం 1-2 అవర్స్ అట్లా వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. మేము వెళ్ళిందే ఇడికేంచి 12 o'clock అంటే 1:30 అయిపోయింది. ఇక 1:30-2 అవుతుంది. అప్పటికి ఇంకా అవుతుంది అనమాట. ఇంకా అమ్మవారి డెకరేషన్ గిట్ట చేస్తారు అనమాట. కొంచెం కొన్ని వాళ్ళు చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయని చెప్పేసి మనోళ్ళు అయితే వాళ్ళతోటి చేపిస్తారు. ఇంకా మనం దగ్గరుండి తీసుకొస్తున్నాం కాబట్టి జల్దీ వచ్చింది. ఇంకోటి ఎందుకు ఇంత అర్జెంటుగా చేపించి తీసుకురావాల్సి వచ్చిందంటే అమ్మవారు చాలా పెద్ద ఉంది కదా, ట్రాఫిక్ జామ్ అవుతుంది, అవి ప్రాబ్లమ్స్ ఉంటాయి పొద్దుపూట అని చెప్పేసి రాత్రిపూట అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని నైట్ వెళ్తే జల్దీ మేము ఏమనుకున్నామంటే ఒక 12కి అట్లా స్టార్ట్ అయితే మబ్బుల వరకు వచ్చేస్తుంది ఇంటికి అనుకున్నాం. కానీ వాళ్ళు ఇవ్వడమే మాకు 12:30 కాదు 2 o'clock అట్లా ఇచ్చిర్రు. 2 o'clock అట్లా బండిలోకి ఎక్కింది. ఇంకా నేనైతే అప్పటిదాకా 2-2:30 దాకా ఉండేసి వచ్చేసిన. ఇక శామ్ గారు చూడు రాడ కూర్చొని యాక్టివిటీస్ ఎట్లా చేస్తుందో. స్కూల్ లేదా మీరు స్కూల్ పోరా అంటే మేము స్కూల్కి ఎగ్జామ్ ఉంది తెల్లాడితే వీళ్ళకి శామ్ అద్విత వాళ్ళకి. నిద్రలకించి వీళ్ళు ఇవ్వకుండానే మెల్లగా రెడీ అయినాం. అయినా కూడా మా గజల సౌండ్ని అత్తమ్మ వాళ్ళు పోతున్నట్టు అని లేచి కూర్చొని మా ఎంబడి వచ్చిర్రు. అంటే కార్లో కొద్దిసేపు పడుకోవటం ఎంత బాగా అనిపిస్తుంది కదా అమ్మవార్లు. నిజంగా ఎంత బాగున్నారు చూడు. ఒక అమ్మవారికి అయితే ఇంకా ఐ మేకప్ గిట అవుతుందన్నమాట అక్కడ కొంచెము. మేము డిస్కషన్ పెట్టినాం ముగ్గురం కలిసిగా. చలో మన అమ్మవారు అయితే ఇక అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ గిట్ట ఇవ్వలేరు, మొత్తం బ్యాక్గ్రౌండ్ గిట్ట కాలేదు. అక్కడైతే గేట్ దాకా పెట్టినాక మీకు అన్నీ సెట్ చేసి ఇస్తామని చెప్పారు. సో ఇక వెంకట శివ వీళ్ళిగో మన పిల్లలు చేయలేదు. ఇంకొకటి మన అమ్మవారు అన్ని అమ్మవార్ల కన్నా ఫాస్ట్గా రెడీ కావడానికి కారణం ఏంటంటే మన పిల్లల దగ్గర నుండి మరీ పెయింటింగ్ చేయించుకోవడము, ఇంకా వాళ్ళకి అన్నీ హెల్ప్ చేయడము, అవి జరుపుకోవడం అవన్నీ చేసారు అనమాట. సో అందుకని మన అమ్మవారు అయితే కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా అక్కడ మనము ఇక కొబ్బరికాయ కొట్టాలి, అమ్మవారికి కొంచెం ఆరతి అలా పూలదండ వేసి ఇది తీసుకొని రావాలి కదా. చాలామంది అయితే గుమ్మడికాయలు గిట్ట కొట్టిరు, కానీ మేము ఎప్పుడు గుమ్మడికాయలు అనేది కొట్టలేము, ఇంకా శైలు అట్లా ఉంది కదా అని చెప్పేసి కొంచెం ఆలోచించినాము. సో ఇక ఫస్ట్ అయితే అమ్మవారిని కొన్ని వాటర్ వేసి వాటర్లో పువ్వు వేసి అయితే శుద్ధి చేస్తున్నాం. అంటే అందరు ఎక్కుతారు, అందరు ముట్టుకుంటారు కదా. సో కొంచెం వాటర్తో అట్లా జీలకరించినాం అనమాట. అందరి మీద జీలకరించిన అందరు ఎట్లున్నారో ఏమో మా పిల్లలు అని చెప్పేసి ఇక ఆడికేంచి పూలదండ ఫస్ట్ వేయించేసినాము.
మస్తు అనిపించింది తెలుసా అసలు నిజంగా 2 కళ్ళు సరిపోలే అమ్మవారిని చూడడానికి ఎంత బాగుంది. అంటే మన అమ్మవారనే కాదు, ఎవరైనా సరే ఏ అమ్మవారైనా సరే చూస్తుంటే అట్లా అంతే. అమ్మవారి రూపం అంటేనే ఇంకా అది వేరే లెవెల్ కదా నిజంగా. ఇంకా హైట్ ఎక్కువ ఉండడంతో ఇట్లా మొత్తం మన తల మొత్తం పైకి లేవట్టి మరీ చూడాల్సి వస్తుంది. చుండ్రి మీద ఇట నీళ్ళు చల్లుతున్నా నేను. ఇంకా శివాని మీద 2 సార్లు చల్లినా. ఎందుకక్క 2 సార్లు చదువుతున్నా అంటున్నాడు. సో చుండ్రి ఈట ఈసారి డిఫరెంటే తీసుకొచ్చినాం. అండ్ చుండ్రి తీట ఈసారి ఎవరైతే పెళ్ళి కాని పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇది అనేది చుండ్రి అనేది లాస్ట్ రోజు ఇవ్వడం జరుగుతుంది. అది గిట్ట ఎట్లా అంటే లాటరీ సిస్టమ్ లాగా ఒక 10 రూపీస్ నోటు మీద వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ రాస్తే ఒకవేళ ఎవరిదైతే వెళ్తుందో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది అనమాట చుండ్రి. ఇక్కడ మేము ఎవరైతే పెళ్ళి చాలా రోజులు అవుతుంది కాలేదు అని అంటారు చూడు, వాళ్ళకి ఇదైతే బాగుంటుంది అనమాట చున్నీ. అంటే అమ్మవారి చున్నీ తీసుకుంటే ఇట్లా పెళ్ళి అయిపోతుంది అనమాట అట్లా. సో ఇది లాటరీ సిస్టమ్ పెడతాం. 10 రూపాయల నోటు మీద వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ రాసి ఒక హుండీ అలాగ ఉంటుంది అనమాట చున్నీ కోసము. ఆ హుండీలా వేసి పెట్టేస్తే అది లాస్ట్ రోజు ఏదైతే తీస్తాం కదా కలిపి కలిపి తీసినప్పుడు ఎవరికైతే వెళ్తుందో వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది అనమాట అట్లా. ఇక పూలదండ ఇటు వేసేసారు, చుండ్రి గిట అన్నీ వేసేసారు. మన పిల్లలైతే ఇంకా వేరే లెవెల్. ఇంకా పూజ స్టార్ట్ చేద్దాం అనేసి అయితే రెడీ అయిపోయినాం. ఇంకా పిల్లలైతే పైన అంతా సెట్ చేసేస్తారు మొత్తం అన్నీ. ఇంకా నేను పల్లవి అమ్మవారికి కుంకుమ పెట్టాలి కదా అని చెప్పేసి రిహార్సల్స్ అయితే చేసినామంటే పైనకి ఎక్కడం అంటే టాస్క్, ఇంకా అమ్మ దగ్గరకు పోవడం అంటే. సో ఇంకా నేను అక్కడ అమ్మవారికి చిన్న చిన్న అల్ట్రేషన్స్ ఉన్నాయన్నమాట. సారీ నేను ఆవలింతలు తీస్తున్నాను ఏమనుకోకూరి. ఇవాళ బుధవారము రాత్రి 3 అవుతుంది, 3 గంటలకి వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. ఇప్పటిదాకా అమ్మవారి దగ్గర ఉండి అమ్మవారికి మొత్తం అన్ని జ్యువెలరీ అది ఇది మొత్తం శారీ లేస్ కుట్టించడం. శారీకి మనం లేస్ కాన్సెప్ట్ తోటి శారీస్ ఇస్తాం కదా, అమ్మవారికి ఇట్లా లేస్ తోటి శారీ అయితే కుట్టించిన మళ్ళీ ఈ ఉన్న చీరకే లేస్ గిట్ట అటాచ్ చేయించిన అనమాట. కొంచెం అవన్నీ పనులుండే చేసుకొని వచ్చేసరికి కరెక్ట్ 3 అయింది. రాత్రి 3 గంటలకి వీడియో ఎడిట్ చేస్తున్నా. ఇక మన శివయ్య అయితే బొట్టు నార్మల్గా చిన్న ఉంటే మనమే పెడతాం కదా, ఇక పైకి ఉందని చెప్పి శివతోటి పెట్టించిన అనమాట. అన్నీ ఆయననే చేసినప్పుడు దగ్గరుండి శివ వెంకట్కి ఇప్పుడు ఈ 15 రోజులు శివ వెంకట్కి మన పిల్లలందరికీ 40 మెంబర్స్ టు 50 మెంబర్స్ దాకా కుర్రు కంటి మీద నిద్ర ఉండదు ఈ 10 రోజులు. ప్లస్ ఇంకొక 5 రోజులు యాడ్ చేసుకున్నాడా కంటి మీద నిద్ర ఉండదు. ఇక బొట్టు అయితే అందరికీ పెట్టిన. ఎందుకు ఇంత మంచి కార్యం చేస్తున్నాం, అమ్మవారిని తీసుకుని పోతున్నాం, ఇంత పెద్ద అమ్మవారు మనం అందరం నిండుగా ఉండాలని చెప్పేసి అందరికీ పసుపుతోటి కలిపి పచ్చి వేసి బొట్టు పెట్టి అందరికీ పెడుతున్నాను అనమాట. అంటే అంత పెద్ద అమ్మవారిని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కానీ ఎంత లిటరలీ చెప్తున్నా కదా, ఎంత భయపడ్డా అంటే నేను నాకు మనసు ఒప్పుతలేదు అక్కడికి నుంచి రావడానికంటే. పూజ గిట అంతా అయిపోయాక చేసినాక వెళ్ళిపోవాలా, ఇంటికి పోవాలా, వీళ్ళ పిల్లలు పొద్దుగాల వస్తామని చెప్పారు. కానీ నాకైతే ఒక సెకండ్ గిట కాలు జరపడానికి వస్తలేదు అక్కడికి నుంచి. అరే ఇంత పెద్ద అమ్మవారు, పిల్లలు ఉన్నారు, అంత పిల్లలు ఉన్నారు కదా, మజాకులు ఆడతారేమో, ఎట్లా తీసుకొస్తారో ఏమన్నా అంటే గణేశునికి మజాకులు ఆడుకుంటే తెచ్చిన ఏం కదా అని అమ్మవారు కదా అని అనుకున్నా. కానీ పిల్లలు నిజంగా మా పిల్లలకైతే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా తెలుసా. అంత పెద్ద అమ్మవారిని డీల్ చేయడం అంటే ఆషామాషి కాదు. కానీ మన పిల్లలైతే అందరూ సూపర్, అసలు నిజంగా ఎక్సలెంట్. వీళ్ళైతే సెల్యూట్ మా పిల్లలకి అందరికీ. సో మంచిగా తీసుకొచ్చారు. అమ్మవారికి అయితే పోయినసారి నల్లతాడుతూ కొంచెం తక్కువ పడ్డదని ఈసారి అయితే మీటర్లే కొనుక్కొచ్చిన. అమ్మవారికి కట్టిన ఆవుకి గిట 4 కాళ్ళకి దిష్టి తాకొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారికి నజర్ అనేది తాకొద్దు అని చెప్పేసి కళ్ళ గంతలు గిట తెచ్చి పెట్టినా. నేను వెళ్ళిపోయినా కట్టి తీసుకొని రండి అని చెప్పిన. ఇంకా మగపిల్లలు కదా కొంచెం వాళ్ళకి నైట్ 2 days నైట్ నుంచి అక్కడనే ఉండి అమ్మవారిని రెడీ చేయించుకోరు అనమాట. వాళ్ళకి నిద్ర లేక తిండి లేక తికాన లేక ఇక ఏదో అలసిపోయి అట్లా వచ్చేసారు. మళ్ళీ నేను కొంచెం దూరంకి వచ్చినాక చెప్పిన కళ్ళ గంతలు కట్టలేరు ఏంది అదని బెదిరిస్తే కట్టిరు. ఇక నల్లతాడైతే అమ్మ గిట నవ్విండి వచ్చి ఏమే నల్లతాడేమంటే మీటర్లే కొనుక్కొచ్చినావు అని చెప్పేసి. ఇంక అట్లా ఉంటుంది అనమాట మనతోటి. చూడండి ఎంత ముద్దుగా ఉంది అమ్మవారు, కండ్రెప్పలు కొడుతున్నట్టుంది చూడండి. నాకైతే అప్పటిదాకా స్మైల్ అంతా అనిపించలేదు. కొంచెం పూజ చేసి పూలదండ వాడి కొంచెం హారతి ఇవ్వగానే ఫేస్లో స్మైల్ ఇట్లా పైకి ఇట్లా వచ్చేస్తుంది అమ్మవారి ఫేస్లో స్మైల్ తెలుసా.
ఇంకా కొంచెం పారని అవి ఇవి ఇంకా కాలేదు, మేము పెట్టుకుంటామండి, మాకు ఇచ్చేసాను అని చెప్పేసి శివ వాళ్ళకి. మేము చేసుకుంటాం కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు మేము చేసుకుంటాం, మేము మా అక్క వాళ్ళు ఇట్లా చేస్తారు, మా వదినాలు చేస్తారని చెప్పేసాను అనమాట. ఇంకా అన్నీ సెట్ చేస్తున్నాం, త్రిశూలము అన్నీ పెట్టాలి కదా, అన్నీ లేట్ అవుతుంది మనకి, ఇంటికి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అంటే లేట్ అవుతుంది, అమ్మవారు కదా ట్రాఫిక్ జామ్ అవుతుంది అనమాట. అమ్మవారిని చూడడానికి కొంతమంది రోడ్ మీద ఆగిపోయారు అనుకో, మన వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆల్రెడీ ఆగమనం చేసేటప్పుడు పోలీసు వాళ్ళతో పెద్ద లొల్లైంది మాకైతే. మేము ప్యాడ్ బ్యాండ్ మాట్లాడుకున్నాం, తెలియక పర్మిషన్ లేదని తెలియదు మనకి, ప్యాడ్ బ్యాండ్ క్యాన్సిల్ చేయించేసిర్రు వద్దని చెప్పేసి. క్రాకర్స్ వెలిసామంటే క్రాకర్స్ వద్దన్నారు. ఇంకా ఏమో కొత్తగా చేసేసారు అనమాట అంతా, కొంచెం మాకు బి నచ్చలేదు ఈసారి. ఏం ఏమంటారు ఇక, ప్రభుత్వం అనాలో లేకపోతే పోలీసు వాళ్ళు అనాలో అర్థం కాలేదు, కొంచెం నచ్చలేదు. అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు ఎంతో ఆనందంగా తేవాలని అనుకుంటాము, కానీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల కొంచెం బాధ అనిపించింది. ఈయనకి షాల్వ ఎందుకు గప్పుతున్నాడు వెంకటి అంటే, అమ్మవారి కళ్ళు చేసింది ఆయననే అంట. సో అంటే వెంకట్కి చాలా బాగా నచ్చినాయి అనమాట అమ్మవారి కళ్ళు. అండ్ చీరకి మ్యాచింగ్ కూడా వచ్చేసింది అన్ఎక్స్పెక్టెడ్గా, ఐలాషెస్ కూడా అమ్మవారి చీరకి మ్యాచింగ్ వచ్చినాయి. ఇక నేను పల్లవైతే పసుపు ఇవన్నీ కలపడం చేయడం, పసుపు కుంకుమలు వేయడం, ఇంకా పిల్లలంతా త్రిశూలం అవి ఇవన్నీ సెట్ చేసుకోవడం అవన్నీ అయినాయి. ఇంకా నెక్స్ట్ పూజ. నేనైతే ఒరిందా అని ఒరుతూనే ఉంటాయి 15 రోజులు అందరి మీద. పిల్లల్ని అయితే ఇక ఒక రేంజ్లో కోపం అయిపోతాయి. ఇక నేను ఎందుకో ఏమో మస్తు కోపం ఉంటా, అంటే ఉంటా హ్యాపీగా, బట్ పిల్లల మీద కొంచెం ఎక్కువ కానివ్వండి, చేయండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పేసి అరుస్తూ ఉంటాను అనమాట. ఇక అమ్మవారికి స్వీట్ ఎక్కియడం, కొబ్బరికాయలు కొట్టడం, హారతి ఇవ్వడం. వెంకట్ని పిలుస్తుంటే వెంకట్ ఎన్నో ఇల్లు పడుతుండు, మీరు చేయండి అంటాడు వెంకట్ పూజ. కానీ అట్లా కాదు, వెంకట్తో నిండు మనసు కదా అనేసి వెంకట్తో చేపిస్తాం ఏది ఉన్నా కూడా కొంచెం. ఇక వచ్చేసిండు వెంకట్, అయితే వచ్చేసిండు, పూజ స్టార్ట్ అయిపోయింది. అగరబత్తులు ముట్టించినాం. ఇక మన టీం చూడండి, మన పిల్లలు. నేను షార్ట్స్ అయితే వేసిన ఇక్కడ హనుమంతుని గురించి, ఛత్రపతి శివాజీది వీళ్ళు చెప్తుంటేలే రోమాలు వేసిన అనమాట మన పిల్లలు. సో షార్ట్స్ అయితే వేసినవి చూడండి. ఇంకా నేను వీడియోలు తీయరా అంటే ఇట్లా తీస్తారు మనోళ్ళు, పోరలు దూరం చేసేసారు చాలా. ఇంకా నెక్స్ట్ కొబ్బరికాయలు కొట్టడము. మామూలుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొబ్బరికాయ కొట్టడము అట్లా చేస్తుండే, కానీ లాస్ట్ ఇయర్ మీకు అందరికీ చెప్పిన కదా, ఒక అమ్మవారు లాగా రూపంలో ఒక ఆమె వచ్చి 9 అమ్మవార్ల రూపం కదా, 9 రోజులు ఇంట్లోకి బియ్యం పోయమ్మా అని చెప్పింది కదా అని, అప్పటి నుంచి ఎందుకో అన్నీ ఏం చేసినా 9 అనమాట. అందుకని 9 కొబ్బరికాయలు అన్నీ 9 తీసుకొస్తున్నాం అనమాట. ఈ మధ్యలో ఏం చేసినా కూడా ఇంటి దగ్గర శాఖ కూడా అమ్మవారికి 9 సార్లు పెట్టిపించినాం అనమాట. అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. మొత్తం ఒకటే దగ్గర కలిపి చేద్దాం అనుకున్న వీడియో, కానీ ల్యాగ్ అయిపోతుంది, మీకు కూడా కొంచెం అంత ల్యాగ్ చూడబుద్ధి కాదు. అండ్ నాకు కూడా చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట, చాలా అంటే చాలా. ఈ రాత్రి 3 గంటలకు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, మళ్ళీ అందరు ఇంకా అమ్మవారిని తేలేరా అని అడుగుతారు కొంతమంది తెలియని వాళ్ళు. సో లాంగ్ వీడియో చూసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. అట్లా ముచ్చట అనమాట. ఇంకొక వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. కొంచెం మన వీడియోలు డే బై డే పూజవి లేటుగా వస్తాయి, కొంచెం అర్థం చేసుకోండి. అక్క వీడియోస్ వేస్తలే అనేసి బాధపడకండి. సింపుల్గా చెప్పాలంటే ఒక రేంజ్లో వర్క్ ఉంది మాకు. శైలు అయితే ప్రస్తుతానికి ఇప్పటికిట డెలివరీ ఏం కాలేదు, మంచిగానే అమ్మవారి దగ్గరకు వచ్చి నిలబడి చూస్తుంది అటు ఇటు. శైలుకి ఇట్లా ఆడాలన్నట్టు ఉందన్నమాట, మంచిగా అంటే హ్యాపీగా ఉండాలి అమ్మవారి దగ్గర పూజలు అయ్యేదాకా అన్నట్టుంది. సో ఇక అమ్మవారికి అయితే ఆర్తిస్తున్నాము అందరం కలిసి. మీరు బి ఆరతి తీసుకోండి అందరూ. రండి అందరూ రాణిగంజ్, కస్తూర్బాయ్ నగర్, రాణిగంజ్, సికింద్రాబాద్, నియర్ T19 టవర్స్ అని చెప్పి, లేదంటే నార్మల్గా ఊబర్లో కానీ గూగుల్ యాప్లో కానీ T19 టవర్స్ సికింద్రాబాద్ అని కొట్టండి, డైరెక్ట్ లొకేషన్ వస్తుంది. అక్కడికి వచ్చినాక బయట బస్ స్టాప్ నుంచే మనకి లైటింగ్ కానీ బ్యానర్స్ కానీ ఉంటాయి అన్నమాట.
సో అవన్నీ మనే బ్యానర్లు చూడండి లోపలికి వచ్చేసేయండి. ఇంకా కొంతమంది ఉంటారు మనం ఏం చేసినా కొంచెం ఓర్వని ఒలిగిட்டு ఉంటారనమాట. సో అట్లాంటి వాళ్ళ కోసం కూడా ఆలోచించాల్సిందే. అది ఎందుకంటున్నా అనేది కొంతమందికి అర్థమైపోతుంది ఈ వీడియో చేసేవాళ్ళు దాంట్లోకించి ఒక ఇద్దరు ముగ్గురికి. సో పోనీలే, వాళ్ళ కోసం మా అమ్మవారే చూసుకుంటుంది ఇంకా వాళ్ళని. అంటే ఎందుకో ఏమో ఒక మంచిగా అవుతున్నాడంటే ఎందుకు అది జీర్ణం చేసుకోలేరు కొంతమంది. ఇంకా మేము ఆలు పెట్టి మేము పెట్టొద్దాం మేము చేద్దాం అన్నట్టు కొంతమందికి ఉంటుంది. కానీ సరే, ఇష్టంతో చేసింది వేరే ఉంటుంది, కష్టంతో చేసింది వేరే ఉంటుంది. పోనీ మనకు వద్దులే, మన అమ్మవారు మనకు ఉంది కదా. సో జై బోలో దుర్గామాతకి జై. చలో, మన అమ్మవారు అయితే ఇంటికి వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఇంకా ఈ టైంకి ఇట్లా బ్యాక్గ్రౌండ్ పెట్టలేను కదా, ఇక బ్యాక్గ్రౌండ్ పెడుతున్నారు. బ్యాక్గ్రౌండ్ పెట్టి చేసి సెట్ చేసి ఇంకా చాలా బాగుంది. ఇంకా సెట్టింగ్ అంతా అయిపోయినాక అమ్మవారు ఇంటికి వచ్చేటప్పుడు సూపర్ ఉంది. ఇంటికి వచ్చినాక ఇప్పుడైతే ఇంకా హైలైట్ అయిపోయింది అమ్మవారు. 2 కళ్ళు సరిపోతలే చూడడానికి. సో మీరు అందరు విజిట్ చేసి చూడండి అమ్మవారిని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.